మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికారుల తీరు వల్లే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ బాంబు పేల్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారం చెలాయించిన అధికారులే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారంటూ ఆరోపించారు మధు యాష్కి గౌడ్. సోమేష్ కుమార్ భాగవతం ఇంకా బయటపడాలన్నారు మధు యాష్కి గౌడ్. ఐఏఎస్ అమోయ్ కుమార్ లాంటి అధికారులపై చర్యలు అవసరమని చెప్పారు. కొన్ని కేసుల్లో విచారణ నెమ్మదించడంతో కాంప్రమైజ్ అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. సింగరేణిలో కవితకు అన్ని రకాలుగా సహకరించిన అధికారి తమ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు మధు యాష్కి. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు కోవచ్చులుగా ఉన్న అధికారులే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ భారీ కుంభకోణం చేశారని ఆరోపించారు మధు యాష్కి గౌడ్. 10 రూపాయల చెట్టును 50 రూపాయలకు కొనుగోలు చేసి 1000 కోట్ల కుంభకోణానికి తెరతీశారన్నారు. లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్లిన కవిత బీసీ ఉద్యమం చేస్తుందంటూ ఎద్దేవా చేశారు. ఈ స్కామ్ లో కవితకు బెయిల్ రావడం కోసం ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ అండగా పనిచేసిందన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ బీజేపీకి మద్దతుగా నిలుస్తోందంటూ ఆరోపించారు.